అబ్బబ్బబ్బా! ఏమైనా టేస్టా? నోట్లో అలా పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. ఏంటి స్వీట్ అని ఆలోచిస్తున్నారా? మీరు అడిగిన స్వీటేనండి. అదే పాల్కోవా. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా టేస్టీగా అలానే స్మూత్గా చాలా బాగుంది. అస్సలు బేకరీలో కొనాల్సిన పనే లేదు. ఇంట్లో ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్ కూడా చేసేయచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అయితే పాల్కోవా. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇంకా ప్రాసెస్ నేనైతే లీటర్ పాలతో చేస్తున్నాను. మీరు క్వాంటిటీ వైజ్ అయితే మీరు చేసుకోవచ్చు. లీటర్ పాలకి 6 పీసెస్ అయితే వచ్చాయన్నమాట నాకైతేను. మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టించి మీరు చేసుకోండి. ఫస్ట్ లీటర్ పాలు తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా థిక్గా క్రీమీగా వచ్చిన తర్వాత మనకి పాలు అనేటివి చూసారా, ఈ విధంగా థిక్ క్రీమీగా అయితే వస్తాయన్నమాట. అప్పుడు కొంచెం కొంచెంగా చక్కెర వేసుకుంటూ, నేను ఇక్కడ షుగర్తో చేస్తున్నాను. మీరు బెల్లంతో కూడా చేయొచ్చు. షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు బెల్లం కూడా యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పావు కప్పు వరకు షుగర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉండిచ్చి ఈ విధంగా కలుపుతూ మంచిగా ఈ విధంగా బాయిల్ అవుతూ ఈ విధంగా కోవా అనేది రెడీ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడే స్వీట్నెస్ చూసుకుంటూ స్వీట్నెస్కి తగ్గ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు ఈ విధంగా షుగర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండడం వల్ల నాకైతే 2 కప్స్ షుగర్ అయితే పట్టింది. లీటర్ పాలకి 2 కప్పులు షుగర్ అయితే పట్టింది అనమాట నాకైతేను. ఒకవేళ 2 లీటర్స్ మిల్క్తో కానీ మీరు చేసుకుంటే మీరు 4 కప్స్ షుగర్ అయితే యూజ్ చేయండి. ఈ విధంగా కోవాలా రెడీ అయిన తర్వాత మనకి ఎలాచి పౌడర్ కూడా యాడ్ చేయండి. క్లిప్ మిస్ అయింది. ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ లేదా అదే కడాయిలోకి కానీ ఒక ఫోర్క్ కానీ లేదా చిల్లులు గడిచి ఏదైనా తీసుకొని కొంచెం లైట్గా స్మాష్ చేసి ఒక బౌల్లోకి కానీ ఒక బాక్స్లోకి కానీ దేంట్లోకి నేనైతే బౌల్లోకి తీసుకున్నాను. గీ అప్లై చేసి వేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకి పూర్తిగా చల్లార్చిపోతుంది. ఇప్పుడు డీమౌల్డ్ చేసుకొని మీకు నచ్చిన సైజులుగా మీకు నచ్చిన పీసెస్గా కట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో డెకరేట్ చేసుకున్నారంటే మనకి పాల్కోవా అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. స్వీట్స్ అంటే నాకు అస్సలు నచ్చవు, బట్ ఈ స్వీట్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. పక్కా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే కూడా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన రెసిపీ అయితే చేయడానికి ట్రై చేస్తాను. 1K స్పెషల్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. దాంట్లో గులాబ్ జామున్ రెసిపీ అయితే చెప్పున్నాను. చాలా టేస్టీగా సూపర్ సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది పాల్కోవా అయితేను. ఒకసారి ట్రై చేయండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కదా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.